వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఏపీలోని ప్రభుత్వం దేవాలయాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని మండిపడింది. సుతిమెత్తగా మూడో కంటికి తెలియకుండా మీడియాలో వాటికి సంబంధించిన వివరాలు రాకుండా ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహారాలు నడిపిస్తోందని విమర్శించింది. ఈ మేరకు విహెచ్పి క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమం బలపడక ముందే దేవాలయ భూములను మొత్తం ఊడ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేవాలయ భూములు పంచిపెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగానే హైందవ శంకారామ సభ కూడా నిర్వహించామని గుర్తు చేశారు. దేవాలయాల భూములు ప్రభుత్వ భూములే అనే ధోరణి ప్రభుత్వం గనక మార్చుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. నిజంగే ఆలయాల భూములు అంటే ప్రభుత్వానికి చాలా చులకన. ఇవి మావే, మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకుంటారు. అదే భూమినో లేకపోతే క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన స్థలాలను ముట్టుకోమంటే వీళ్ళ వల్ల కాదు. ఒక పక్క నుంచి లీజుకి ఇచ్చిన సంవత్సరాలు అయిపోయినాక కూడా వాటిని తిరిగి తీసుకునే ధైర్యం చేయకొని ఆలయ భూముల విషయానికి వచ్చేసరికి, ఆలయ ఆస్తుల విషయాలకు వచ్చేసరికి మా ఇష్టం అనే ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. వీటికైతే చెక్ పడాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వీటిపై చాలా గుట్టుగా అనేకం జరుగుతున్నాయి అని విహెచ్పి చెప్తుంది. అదే గనక నిజమైతే మరోసారి హిందువుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం అక్కడ బలి కాక తప్పదు అని కూడా చెప్పొచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.